ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తిరుప్పావైలో మనకి మూడవ రోజు మూడవ పాశ్రం ఓంగి యుళగళంద. ఆ పాశ్రాన్ని మనము అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్థ విశేషాలను తెలుసుకుందాం. అయితే ఈ పాశ్రంలో గోదాదేవి ఏం చెప్తుంది అంటే, ఆ శ్రీమన్నారాయణుడు పెద్దగా పెరిగి మూడు లోకాలను తన దివ్య చరణముల చేత కొలిచి పురుషోత్తముడు అయ్యాడు. అటువంటి ఆ త్రివిక్రముని నామాన్ని పాడుకుందాం రండి. మన వ్రతమునకు తగినట్లు పొద్దునే లేచి స్నానం చేద్దాము. మరి సర్వదేశాలందు మనం ఈ వ్రతం చేయడం వల్ల నెలకు 3 వానలు కురుస్తాయి. పొలములలో చక్కగా వరి పంట పండుతుంది. అదేవిధంగా నీళ్ళల్లో చేపలు ఆనందంగా తుళ్ళింతలు పడుతూ ఉంటాయి. మరి కల్వ పువ్వులు వికసిస్తాయి. అందులో ఉండే తేనెను తుమ్మెదలు స్వీకరించి మత్తుతో నిద్రిస్తాయి. అక్కడే మరి గొప్ప ఆవులు పొదుగులు చెయ్యి పడితే చాలు అవి కుండల కొలది పాలను విడుస్తాయి. అటువంటి సమృద్ధి సంపదలు నిండుగా కలుగుతాయి ఈ వ్రతం చేయడం వల్ల అని చెప్తుంది. అంటే దీంట్లో మనము 3 రకాల అర్థాలను తీసుకోవాలి. ఫస్ట్, గోదా గోపిక వామన అవతారాన్ని కీర్తించింది కదా. వ్రత స్నానం చేస్తే నెలకు 3 వానలు కురుస్తాయి అంటుంది. అవట ఏం వానలు అంటే అనన్య శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వం. అంటే నీకే చెందినవాడను. అనన్య శరణత్వం అంటే నీవే నాకు ఉపాయము, నువ్వే నాకు భోగ్యము కాదు, నువ్వు తప్ప నాకు భోగ్యం అనేది ఏదీ లేదు అని శరణాగతి చేయడం ఆ పరమాత్ముణ్ణి. ఆ 3 వానలంటే. తర్వాత వ్రతఫలంలో బాధలు తొలగిపోతాయి, సమృద్ధి కలుగుతుంది. కాబట్టి మనకు ఈతి బాధలు ఉంటాయి కదా, అతివృష్టి అనావృష్టి, చిలుకలు ఎలుకలు, క్రూరమైన రాజులు రాక్షసులు ఇవన్నీ తొలగిపోతాయట. మరి అలాగే దేహమే ఆత్మ అనే బుద్ధి తొలగిపోయి ఓంకారాన్ని మనము స్మరించడం వల్ల, జపించడం వల్ల మనకు జ్ఞానం కలుగుతుంది. ఈ శరీరం అంటే మనది కాదు, ఆత్మ అని తెలుసుకుంటాము. నేను స్వతంత్రుణ్ణి కాదు, పరతంత్రుణ్ణి, ఆ పరమాత్మకు చెందినవాణ్ణి అని కూడా తెలుస్తుందట. అటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇతరులకు చెందినవాడననే బుద్ధి పోతుంది అన్నమాట. భగవంతునితో గల సంబంధం తెలుసుకుంటారు. ఆ భగవంతుడి సృష్టి వల్ల నేను జన్మించాను, మళ్ళీ తిరిగి అక్కడికి చేరుకోవాలి. కాబట్టి భగవంతునితో తండ్రి భగవంతుడు అనే సంబంధం తెలుస్తుంది. మరి నన్ను నేనే రక్షించుకోగలను అనే విషయంలో అటువంటి కొంతమంది భావనలు ఉంటాయి, అవన్నీ తొలగిపోతాయట. ఈ శరీర బంధువులే బంధువులు కాదు అని కూడా తెలుసుకుంటాడు. ఆ నారాయణుడే మనకు బంధువు అని. ఈ విధంగా జీవితంలో సర్వస్వము ఆ నారాయణుడే అని, మన సర్వస్వం అంతా కూడా ఆయనకే సమర్పించుతున్నాము అనే భావాన్ని పొందుతాడు అని తెలియజేస్తుంది. అంత వేదాంతాన్ని చెప్తుందన్నమాట భగవద్గీతలో చెప్పిన విషయాలను. అయితే కథ వివరంగా చూసుకున్నట్టయితే మనకు బలిచక్రవర్తి ధార్మికుడే, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అతను ఎన్నో దానాలు చేస్తూ ఉంటాడు బలిచక్రవర్తి. కానీ అహంకారం ఉంది ఆయనకు. అందుకని శ్రీ మహావిష్ణువు అంతటి వాడే
వామన రూపం ధరించి ఆయన ఆయన దానం అడగడానికి వచ్చిండు. ఆయన రాక్షసుడే కానీ దుర్మార్గం పనులు ఏం చేయట్లేదు, ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. కానీ అహంకారంతో ఆచరిస్తున్నాడు. అహంకారాన్ని తొలగించడం కోసము, అహంకారాన్ని తను తీసుకోవడం కోసము బలిచక్రవర్తి దగ్గర దానం అడగడానికి కూడా సిద్ధపడ్డాడు. మరి ఆ అహంకారంతోనే ఇతను ఏం చేసిండు, దేవతల రాజైన ఇంద్రుడిని, దేవతలను స్వర్గం నుండి వెళ్ళగొట్టి వాళ్ళది స్వర్గాన్ని హస్తగతం చేసుకున్నాడు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులైన అదితి కశ్యపులు ప్రార్థిస్తారు, ఇట్లా దేవతలందరూ దిక్కులేని వాళ్ళలాగా తిరుగుతున్నారు, నువ్వే వాళ్లకు దారి చూపించాలి, సహాయం చేయాలి అని. వాళ్ళకు ఇచ్చిన మాట ప్రకారము వాళ్ళకే వామనుడిగా జన్మించి ఈ బలిచక్రవర్తి దగ్గరికి పోయి 3 అడుగుల భూమిని దానం ఇవ్వమని అడుగుతాడు. అడిగితే ఆయన ఏమంటాడు అహంకారంతో, నువ్వా 3 అడుగులు అడుగుతావా, నన్ను రాజును కదా, చాలా ఎక్కువ అడగాలి అంటాడు. అంటే నాకెందుకు, నేను బ్రహ్మచారిని, ఇంత చిన్నోడిని, నాకేం అవసరం, ఏ మనిషికైనా కావాల్సింది 3 అడుగుల జాగనే, ఇదంతా వేస్ట్, అవసరం లేదు అని అంటాడు. అంటే శుక్రాచార్యుడు చెప్తూనే ఉంటాడు. కానీ ఆయన ఏమంటాడు, ఆయన శ్రీ మహావిష్ణువు నిన్ను మోసం చేస్తాడు, ఇయ్యకు అని చెప్తాడు ఆయన గురువు. కానీ బలిచక్రవర్తి ఏమంటాడు అంటే, శ్రీ మహావిష్ణువు అంతటి వాడే నా ముందు చేయి చేస్తే నేను ఇవ్వకుండా ఉంటానా, అయినా నేను మాట ఇచ్చేసిన అని చెప్పేసి మాట ప్రకారము ఆయన 3 అడుగులు దానంగా ఇస్తాడనమాట. ఇస్తే అప్పుడు ఒక పాదంతోనేమో ఆకాశం పైలోకాలు, ఒక పాదంతో భూలోకాలు అన్నీ కూడా కొలిచేస్తాడు. వటుడింతయి అని పెరిగిపోతాడు. అదే చెప్తుంది, గుర్తు చేస్తుంది గోదమ్మ, 3 లోకాల్లో పెరిగిపోయాడు. అంటే స్వామి ఇంత చిన్నగా ఉంటాడు, అంత పెద్దగా ఉంటాడు అన్నమాట అని తెలియజేస్తుంది ఇక్కడ. అయితే ఆ విధంగా అయిపోయేసరికి 3వ పాదం ఎక్కడ పెట్టాలి అంటే అప్పుడు జ్ఞానోదయం అవుతుంది బలిచక్రవర్తికి. తనకున్న అహంకారాన్ని తొలగించుకొని సర్వము విష్ణు జగతని నీకే సమర్పిస్తున్నా అని తన తలను 3వ పాదంగా ఇస్తాడనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతని తల మీద పాదం పెట్టి ఆ పాతాళ లోకానికి నొక్కేస్తాడు. అప్పుడు పాతాళ లోకంలో నువ్వు రాజువుగా ఉండు అని చెప్తాడనమాట. చెప్పి ఈయన దానం ఇచ్చేసిండు కదా, సర్వాన్ని సమర్పించిండు కాబట్టి పరమాత్ముడు ఏం చేసుకుంటాడు, కాబట్టి ఈయనకి పాతాళ లోకానికి చక్రవర్తిని చేసి నీకు నేనే కాపలా ఉంటాను అని మాట ఉడిచ్చిండు, వరం ఇచ్చిండు. అప్పుడు వాళ్ళ తాత ప్రహ్లాదుడు కూడా చాలా సంతోషపడ్డాడు, నా మనమాన్ని నువ్వు శిక్షించలేదు, అనుగ్రహించావు, ఇంతటి భాగ్యం ఎవరికి దొరుకుతుంది అని వాళ్ళు సంతోషించిండ్రు. అలాగే ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటిదంటే, ఈ 3 పాదాలు ఎందుకు అడిగిండు అంటే అతనిలో ఉన్న అహంకారము, మమకారము, అజ్ఞానము. అంటే అహంకారము, నేను నాది అనే అహంకారము, నాది నా వాళ్ళు అనే మమకారము, ఈ 2 అజ్ఞానానికి మూలం. కాబట్టి ఆ 3 అడిగి తీసుకున్నాడు అనమాట. అందుకే భగవద్గీతలో కూడా ఏం చెప్తాడో అర్జునుడికి, నువ్వు చేసే పని, నువ్వు తినే భుజిస్తున్న పదార్థాలు, నువ్వు చేసే పనులు, హోమము, దానము ఏది చేసినా సరే నువ్వు నాకు అర్పించు, నాకు అర్పించినట్టయితే అది నేనే స్వీకరిస్తాను, మీకు ఎటువంటి దోషాలు ఉండవు అని. ఎప్పుడైతే బలిచక్రవర్తి తను మొత్తము సర్వస్వం తనకు తానుగా స్వామికి శరణాగతి చేస్తాడో అప్పుడు అనుగ్రహిస్తాడనమాట. అయితే ఇక్కడ దీని అంతరార్థం, విశేషార్థము ఏం తెలుసుకోవాలంటే, మనకి ఈతి బాధలు తొలగిపోతాయి, పంటలు బాగా వండుతాయి, మరి
బాగా సమృద్ధిగా వండినప్పుడు వరి చేలల్లో నీళ్లు ఉంటాయి వరి పంటలో. అప్పుడు నీళ్లు ఉన్నప్పుడు ఏమవుతుందండి, అందులో చేపలు అనేవి ఉంటాయి. ఆ చేపలు నీళ్లు చాలా మంచిగా ఉన్నప్పుడు మంచిగా వృద్ధి చెందుతాయి, మంచిగా పెరుగుతాయి అన్నమాట. పెరిగి అవి తుళ్ళుకుంటూ గెంతుకుంటూ ఉన్నాయట ఆ నీళ్ళల్లో. మరి ఏమంటున్నారంటే ఆ ఇంద్రాది దేవతలు అందరూ వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇప్పించేసరికి అలా సంతోషంతో చేపలు అంటే ఇక్కడ ఇంద్రాది దేవతలు సంతోషపడుతున్నారు, వాళ్ళకు రాజ్యం ఇచ్చిండ్రు అని. మళ్ళీ కలువ పూలల్లో తుమ్మెదలు నిద్రపోయినాయి అని చెప్తున్నారు కదా. దానికి విశేషార్థం ఏంటి అంటే పువ్వులు అనేవి జ్ఞానానికి గుర్తు. అయితే పువ్వులు హృదయము అంటారు, మన హృదయాన్ని హృదయ కమలం అంటాం. అయితే అటువంటి కమలంలో పుండరీకములు, తామరలు, మరి వాటిల్లో లక్ష్మీనారాయణులు ఉంటారు. దేవతలందరూ కమలంలోనే కూర్చుంటారు కదా. అట్లా ఈ తుమ్మెదలు అంటే ఏంటి, లక్ష్మీనారాయణులు ఆ హృదయ కమలంలో, ఆ మునుల యొక్క హృదయ కమలంలో కూర్చుని వాళ్ళు చేసే భక్తికి పరవశించిపోయి అక్కడే నిద్రిస్తున్నారట. భగవంతుడు చెప్తాడు కదా, నేను భక్తాధీనుణ్ణి, భక్తుల హృదయాల్లో ఉంటాను అంటే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే. అట్లా భక్తి కలిగిన మునుల హృదయాలలో ఆ లక్ష్మీనారాయణులు ఉంటారు అని తెలియజేస్తుందన్నమాట. కలువ పూలల్లో భ్రమరాలు నిద్రిస్తున్నాయి అనడానికి. అలాగే మనకు ఇంకోటి ఏం చెప్తుంది, పాడి సమృద్ధిగా ఉంది అంటుంది. అయితే ఉదారములైన గోవులను మనము జ్ఞానవంతమైన జీవి గోవు అనేది, కాబట్టి ఆచార్యులుగా భావిస్తున్నాం. ఇక్కడ ఆచార్యులు ఎలా ఉంటారు, పాలు పితుకువారేమో శిష్యులు, ఆవు ఏమో ఆచార్యులు. పాలు అంటే ఏంటి, శాస్త్రాలు, వేదాలు. అప్పుడు ఆ శిష్యులు వచ్చి పాలు పితుకుదామని ఇలా పొదుగుల మీద చేయి పెడితే చాలు, అవన్నీ కుండల నిండుగా పారుతూనే ఉన్నాయట పొదుగులో నుంచి పాలు. అంత సమృద్ధిగా ఆచార్యులు ఉపదేశిస్తున్నారు, విద్యను అందిస్తున్నారు. వాళ్ళు సంతోషంతో ఎవరైతే నేర్చుకోవాలని ఆతృత కలిగి ఆచార్యులను సేవిస్తున్నారో అటువంటి శిష్యులకు ఆచార్యులు ఆనందంగా చాలా ఆతృతతోని కరుణతోని కృప చేస్తున్నారు, మంగళాశాసనాలు అందిస్తున్నారు అని ఇక్కడ దీన్ని అందుకే మంగళాశాసన పాశురము అంటారు. ఎవరికైనా శుభకార్యాలు జరిగినప్పుడు మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఈ పాశురాన్ని చదువుతారు. ఇక్కడ ఆచార్యులు అనేది వచ్చింది కదా, అందుకని ఆచార్యుల అనుగ్రహం అనేది మంగళాశాసనం అనేది మనకు లభిస్తుంది ఈ విధంగా. కాబట్టి అందరూ తప్పకుండా వినండి, విన్న వాళ్ళందరికీ కూడా చక్కగా సమృద్ధిగా సంపదలు కలుగుతాయి, జ్ఞానం కలుగుతుంది, మరి ఆనందం కలుగుతుంది అని గోదాదేవి తెలిపింది ఈ పాశురం ద్వారా. మరి ఇదండి, ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.